హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జీకే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షను, నేషనల్ ఎయిడ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన ఇందిరాగాంధీ గారు జాతీయకరణ చేసిన నేషనల్ ఎయిడ్ బ్యాంక్స్ అన్నింటికీ కూడా ఇప్పుడు కాంపిటేటివ్లో చాలా క్రిటికల్గా పరీక్షలు ఉంటున్నాయి. కాబట్టి అందులో జనరల్ నాలెడ్జ్ నేను చెప్పే విధం చాలామంది నా ప్రీవియస్ పూర్వ విద్యార్థులకి చాలామంది మాకు ప్రిపేర్ అయ్యే ఎడ్యుకేషనల్ కెరీర్ గైడెన్స్, కాంపిటేటివ్ ప్రిపరేషన్ మాకు చెప్పమని అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్లో మ్యాథ్స్లోని బేసిక్స్, ఫండమెంటల్స్ బేసిక్స్ సంబంధించిన ఆల్జీబ్రికల్ ఫార్ములాసు, అందులో చిన్న చిన్న స్మాల్ ట్రిక్స్ నేను ఒక బోర్డు మీద చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ని కూడా తయారు చేస్తున్నాను, నాకు ఖాళీ ఉండట్లేదు. నవోదయ స్టూడెంట్స్ కూడా ఇంచుమించు నాకు 7 మెంబర్స్ వరకు ఎన్ఎంఎంఎస్, వాళ్ళకి కూడా ప్రిపరేషన్ నేను 6:30 వరకు కూడా ఉంటున్నాను. నేను ఖాళీ సమయాల్లో హాఫ్ డే స్కూల్స్లో సమ్మర్ వెకేషన్లో మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్లు చెప్తాను ఫ్రెండ్స్. నా ప్రీవియస్ స్టూడెంట్స్కి చాలా చక్కని కంటెంట్ అందిస్తున్నందుకు నాకు చాలా ఐఆమ్ వెరీ హ్యాపీ ఇన్ ఆల్ డేస్. నాకు నా కంటెంట్ బాగా ఉపయోగపడుతుందని స్టూడెంట్స్ అందరూ అప్రిషియేషన్ చేస్తూ కింద కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ట్రిగనమెట్రికల్ వాల్యూస్, ఫంక్షన్స్, చాలా షార్ట్ కట్ మెథడ్స్లో జామెట్రికల్లో x1 + x2/2, y1 + y2/2, డిస్టెన్స్ √(x2 - x1) + y2 - y1² షార్ట్ కట్ మెథడ్స్ చెప్పినందుకు, అలాగే AC² = AB² + BC² అదొకటి. ట్రిగనమెట్రికల్ ఫంక్షన్స్లోని కొన్ని చిన్న సింపుల్ టెక్నిక్స్ నేను బేసిక్స్ చెప్పినాను. అందులో మనకి ఇంకా అర్థమయ్యేటట్టు రూట్స్లో ఎలా మనం షార్ట్ కట్లో మనం ఎలాగా బండ గుర్తులు ఐడెంటిఫికేషన్స్ పెట్టుకోవాలి. ఉదాహరణ ఎగ్జాంపుల్ √9 = 3 ఎలా వస్తుంది, √25 = 5, √16 = 4, √100 = 10. ఈ విధంగా మనకి √256 = 16. ఈ విధంగా సింప్లిఫికేషన్ √a² = a, ఈ విధంగా ఎలా ఫామ్ అవుతాయి, దాని బేసిక్స్లో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఏ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేస్తే అది చిన్న చిన్న లాజిక్స్ ఇవాళ నా స్టూడెంట్స్కి నేను చెప్పినాను. నా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షను, చాలా తృప్తిగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి రూట్స్లో ప్రతిక్షేపించడం, దాన్ని మళ్ళీ ప్లస్ మైనస్ బోత్ సైడ్స్ స్క్వేర్స్ చేయడం, మన పాలినామియల్ ఈక్వేషన్స్ ax² + bx + c = 0లో మనకి ఫ్యాక్టర్స్లోని x = -b ± √(b² - 4ac/2a) ఆ ఫంక్షన్లో మనకి ax² + bx + c = 0 పాలినామియల్ ఈక్వేషన్స్లో మనకి x విలువ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని మళ్ళీ మనం ఫలితాన్ని సరిచూచడం నేను సింపుల్ టెక్నిక్స్లో నేను చెప్పినాను. అలాగే f(x) ఫంక్షన్ని 3x³ + 4x² + 2x - 3 = 0 సింప్లిఫికేషన్లో f(x)ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ వాల్యూ వస్తుంది. అందులో ఆ బేసిక్స్ని నేను ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్స్లో చేసినందుకు నా స్టూడెంట్స్ చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయినారు. ఆల్ఫా + బీటా = ఆల్ఫా బీటా మూలముల మొత్తము మూలముల లబ్ధము, మూలాల మొత్తము -b/a, మూలాల లబ్ధము c/a. అవి ఈ విధంగా సింపుల్గా వాటిని ప్రతిక్షేపించడం విధంగా నేను చెప్పినాను. పిల్లలు చాలామంది మ్యాథ్స్ బాగా చేసినారు. వాళ్ళ నాకు ఐఆమ్ వెరీ హ్యాపీ. ఆ చాప్టర్ కాకుండా సిరీస్లోని SN A+N - 1 ఇంటీడీలో అది
అర్థమెటిక్ ప్రోగ్రెషను, జామెట్రిక్ ప్రోగ్రెషను, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్లో సింపుల్ సమ్స్ నేను చెప్పే విధం కూడా వాళ్ళకి బాగా అర్థమైంది. స్టాటిస్టిక్స్లో కూడా అర్థమెటిక్ మీను, మోడ్, ఈ సమ్స్ కూడా నేను చాలా సింపుల్ షార్ట్ కట్ వేస్లో చెప్పినాను. విద్యార్థులు బాగా చేసినారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు ఆల్జీబ్రికల్ ఫామ్స్లో a+b², a-b², a³ + b³, a-b3, a+b+c², a³ - b³ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? a+b+c², a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఈ విధంగా ఇందులో షార్ట్ కట్ మెథడ్స్లో నేను ఇంకా మీకు అర్థమయ్యేటట్టు నేను బోధిస్తాను. చిల్డ్రన్స్ నన్ను ఫాలో అయినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదములు. నా విద్యార్థులు రాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా మీకు షార్ట్ కట్ మెథడ్స్లో మీకు బోధిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.